ఇక్కడ చేయట్లేదు. దానివల్లనే కోర్టు అనే సినిమా కూడా రావడం, సేమ్ ఇదే నేపథ్యంలోనే కోర్టు సినిమా కూడా వచ్చింది. అంటే పోక్సో కేసు దుర్వినియోగం జరుగుతుంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం జానీ మాస్టర్, నేను చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ మీద. జానీ మాస్టర్ అమ్మాయి విషయంలో చూస్తే క్లియర్గా జానీ మాస్టర్ తన పవర్ను ఉపయోగించుకొని అమ్మాయిని లొంగి తీసుకొని ఉండొచ్చు, నో డౌట్. ఎందుకంటే ప్రతి బాసులు కానీ ఎవరైనా కూడా తమ పవర్ను ఉపయోగించుకొని వాళ్ళకి అవసరం కాబట్టి కెరియర్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మెచ్యూరిటీతోనే వస్తున్నారు, వచ్చేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి కూడా ఏమి ఇవ్వరు. వాళ్ళు ఒక సినిమా ఉందనుకో, సినిమాలో కో డైరెక్టర్ నేను నీకు వేషం ఇస్తాను, నాతో నువ్వు గడుపు అంటే గడపదు. ఇక్కడ ఎవరు పవర్ ఉన్నారో అమ్మాయి కూడా చూసుకుంటుంది. ఎవరితో మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది, అందరికీ ఏమి ఇవ్వరు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నేను అనేక పర్సనల్ కేసులు నేను చాలా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది సినిమా ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇతను ఉపయోగించుకుంది, ఇతను బలహీనతను ఆ అమ్మాయి కూడా ఉపయోగించుకొని పైకి వచ్చింది. అమ్మాయి ఇన్నింత కాలం అతనితో గడిపింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ భార్యతో సెటిల్ అయ్యి ఈ అమ్మాయిని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఈగో హర్ట్ అయింది. ఎమోషనల్గా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉండొచ్చు. దాంతో ఎందుకంటే అమ్మాయి ఆడియో కూడా ఆ మధ్య బయటకు వచ్చింది. సో దాంతో ఈ అమ్మాయి కక్ష పెట్టుకుంది ఇతన్ని. సో నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నేను నిన్ను వదలను, నీ అంతు చూస్తాను అన్నట్టుగా ఈమె కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని కొంతమంది ఎగదోలు కూడా ఉండొచ్చు. ఇలాగ ఇది జరిగింది. ఇది లీగల్గా పొజిషన్ ఏంటనేది కోర్టులో తేలుతుంది. ఇప్పుడు ఈమె లీగల్ పొజిషన్ మాట్లాడట్లేదు, చిన్మయి మాట్లాడుతుండేది మోరల్ పొజిషన్. చాలా ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మోరల్ని లీగల్ని కలిపేస్తూ ఉంటారు. నువ్వు ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. లీగల్ పొజిషన్ అయితే ఈమెకి సంబంధం లేదు. కోర్టు అతన్ని శిక్ష వేస్తే శిక్ష అనుభవిస్తాడు. సో మనకు సంబంధం లేదు. లీగల్ పొజిషన్ అనేది కోర్టుకు వెళ్ళిపోయినాక కోర్టు డిసైడ్ చేస్తుంది ఇతను నేరం చేశాడా లేదా. అది కూడా పోక్సో చట్ట ప్రకారము 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా సెక్సువల్ యాక్ట్లో పాల్గొంటే ఆ అమ్మాయి తప్పు లేదు, ఇతనిదే నేరం, ఇతనికి జైలు శిక్ష పడాలనేది పోక్సో చట్టంలో ఉంది. ఆ చట్ట ప్రకారం ఇతనికి శిక్ష పడుతుంది. అది అన్నప్పుడు ఈమె సైలెంట్గా ఉండాలి. కానీ మోరల్ యాంగిల్లో తీసుకునేది ఆరోపణ వేరు, శిక్ష వేరు. సో ఇతను ఆరోపితుడు మాత్రమే, నిందితుడు మాత్రమే, ఇతను నేరస్తుడు కాదు, ఖైదీ, మన దాని ఏమంటారు కన్విక్ట్ కాదు. కాబట్టి నువ్వెలా మోరల్ పొజిషన్ తీసుకొని ఇతనికి ఇంకా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆరోపిస్తే ఇంకా అబ్బాయికి ఎవరు ఏమి ఛాన్సులు ఇవ్వకూడదు, ఆ అబ్బాయిని దేశ బహిష్కరించాలా, చంపేయాలా అబ్బాయిని, లీగల్ వ్యవస్థ ఎందుకు. ఇప్పుడు ఈ అమ్మాయి కోర్టుని ధిక్కరిస్తున్నట్టే కదా చిన్మయి. సో ఈ అమ్మాయి ఏ మోరల్ గ్రౌండ్ నుంచి ఇది మాట్లాడుతుంది? మోరల్ గ్రౌండ్ నుంచి మాట్లాడితే ఇది కాంప్లెక్స్ ఇష్యూ. ఆ అమ్మాయి బాధితురాలు, ఆ అమ్మాయి ఇతన్ని కూడా వాడుకునింది. ఇతను వాడుకొని అమ్మాయి కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకునింది. బాగున్న రోజులు బాగునింది. అప్పుడంటే చిన్నప్పుడు 19 ఏళ్లలో ఇతను ఎక్స్ప్లాయిట్ చేశాడు అనుకుందాం. మొన్న 1 year బ్యాక్ కూడా ఇతనితో ముచ్చట్లు వీడియోలు బయటకు వచ్చాయి కదా. హీరో హీరోయిన్ మొత్తం ఇతను అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయి వగలబోతూ మాట్లాడుతుంది కదా. మరి అప్పుడంతా అవన్నీ ఎందుకు చేసింది అంటే ఉపయోగపడిన రోజులు ఇతను ఉపయోగించుకున్నది. ఇప్పుడు ఇతను వదిలేశాడు కాబట్టి ఇతని మీద కక్ష తీర్చుకోవడానికి అమ్మాయి చేస్తుంది అనేది అందరికీ అర్థమైపోయింది విషయం. ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి మోరల్ గ్రౌండ్లో రామ్ చరణ్ అడిగే హక్కు చిన్మయికి ఏముంది? సో ఇదంతా ఏంటంటే చిన్మయి కెరీర్ని లేకపోతే చిన్మయి పాపులారిటీ కోసం ఆమె చేస్తున్నట్టే కనబడుతుంది తప్ప ఇక్కడ ఆమె తీసుకున్న పొజిషన్ రాంగ్ పొజిషన్. మోరల్ పొజిషన్ అనేది రాంగ్. లీగల్ పొజిషన్ అంటావో లీగల్గా కోర్టులు కోర్టులే చెప్తున్నాయి 18 ఏళ్ళు పెట్టకండ్రా బాబు అని. ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు 10 ఏళ్ళు దాటగానే వాళ్ళకి సెక్సువాలిటీ పట్ల స్పృహ వచ్చేస్తుంది. అప్పటి నుంచే వాళ్ళు రంగంలో దిగుతున్నారు, వాళ్ళు కూడా సెడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ట్రాప్లో అబ్బాయిలు కూడా పడుతున్నారు చాలామంది. ఆ మధ్య కూడా ఒక అమ్మాయికి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఒక 17 ఏళ్ళ అమ్మాయి ఆమె దగ్గరికి ప్రెగ్నెన్సీ వెళ్తే తీయించుకోవడానికి వెళ్తే ఎవరు చేశారమ్మా నీకంటే నాకు తెలియదు అంటే నేను 7 months అఫేర్లు ఉన్నాయని చెప్పింది అమ్మాయి. 7 months ఎందుకు ఉందమ్మా అంటే నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు పిక్నిక్లు కావాలి, నాకు పార్టీలు కావాలి, నాకు బయట తిరగాలి, వీటన్నిటికి డబ్బులు ఈ అబ్బాయిలు ఇస్తారు, అబ్బాయిలకి కావాల్సింది నేను ఇవ్వాలి, ఇది నాకు అర్థమైంది మేడం అందుకని చేశానని చెప్పింది. మరి ఈ క్లారిటీతో అమ్మాయిలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయిలందరి మీద పోక్సో పెట్టేయచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి. ఇది కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేసేసి
జానీ మాస్టర్ ఏదో నేరం చేసేసాడు, అతనికి ఇంకెవరు ఛాన్సులు ఇవ్వకూడదని ఎలా చెప్తారు? సో దట్ ఈజ్ రాంగ్.